Hello students, welcome to Augustine Sir's Educational Library channel. ఈ ఛానల్లో మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ని రిలీజ్ చేయబోతున్నాము. ఆ వీడియోస్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలాంటి చాలా సబ్జెక్ట్స్ గురించి మనం వీడియోస్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో మనం రిలీజ్ చేయబోతున్నాము. ఈ వీడియోస్ ఎక్స్క్లూజివ్గా ఎవరికి ఉపయోగపడతాయి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ వస్తున్నారో ఆ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ డెఫినెట్గా యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియోస్ని మేము మేజర్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లోని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని రిలవెంట్గా ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఆర్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇలా చాలా ఎగ్జామ్స్ మనకి కండక్ట్ చేస్తున్నారు కదా. ఈ ఎగ్జామ్స్ ప్రీవియస్గా ఏవైతే క్వశ్చన్స్ వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఇచ్చారో ఆ క్వశ్చన్స్ని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఈ ఛానల్లో మీకు వీడియోస్ 2 లాంగ్వేజెస్ అంటే 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. కంప్లీట్గా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనం వీడియోస్ని రిలీజ్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం వీడియోస్ అనేవి బైలింగ్వల్గా ఉంటాయి. బికాస్ సబ్జెక్ట్ మోస్ట్లీ ఇన్ ఇంగ్లీష్, సో దట్ ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉంటుంది. అంటే ఇక్కడ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఇక్కడ ఈ కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్పెషల్లీ ఈ వీడియో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మొదటిగా మేము జోగ్రఫీ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నాం. జోగ్రఫీలో కూడా ఫస్ట్ తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్సోలేషన్, టెంపరేచర్ అండ్ ఇన్వర్షన్ టాపిక్స్. ఓకే, ఇప్పుడు టాపిక్స్లోకి వెళ్ళి డీటెయిల్డ్గా చూద్దాం. హియర్ నేను తీసుకున్న ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి ఎర్త్ ఉంటుంది కదా, హియర్ ఇట్ ఈస్ ఎర్త్. అండ్ మనకి సన్ కూడా ఉంటారు కదా. అండ్ ఎవ్రీ డే మనం సన్ నుంచి లైట్ అండ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం కదా. ఇలా ఎర్త్ సన్ నుంచి ఈ లైట్ని రిసీవ్ చేసుకోవడాన్నే ఇన్సోలేషన్ అని అంటారు. ఇన్సోలేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్కమ్ సోలార్ రేడియేషన్. అయితే ఈ ఇన్సోలేషన్ మనం ఇంకో నేమ్తో ఏమని పిలుస్తాము అంటే షార్ట్ వేవ్ రేడియేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఎర్త్ కూడా ఏదైతే సన్లైట్ సన్ నుంచి రిసీవ్ చేసుకుందో దీన్ని అగైన్ అట్మాస్ఫియర్లోకి అగైన్ రేడియేట్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాము అంటే టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం. ఓకే, ఎర్త్ ఏదైతే డే అంతా రిసీవ్ చేసుకుని నైట్ టైము అండ్ అగైన్ ఇట్ గివ్స్ బ్యాక్స్ టు ది అట్మాస్ఫియర్కి తిరిగి ఇచ్చేదాన్ని టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాము. దీన్ని ఇంకొక నేమ్తో మనం పిలిచినట్లయితే దీన్ని లాంగ్ వేవ్ రేడియేషన్ అని అంటాం. సన్ నుంచి మనం రిసీవ్ చేసుకొని ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని షార్ట్ వేవ్ అంటాము. అది టెరిస్ట్రియల్ రేడియేషన్కి ఉన్న అనదర్ నేమ్ ఏంటి అంటే లాంగ్ వేవ్. లాంగ్ వేవ్లో మోస్ట్లీ వీ హ్యావ్ ది ఇన్ఫ్రారెడ్ రేస్. అండ్ షార్ట్ వేవ్స్లో ఏ వేవ్స్ ఉంటాయంటే అల్ట్రావైలెట్ రేస్, మనకి విజిబుల్ రేస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోనే కన్సిస్ట్ అయి ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మనం నియర్ ఇన్ఫ్రారెడ్ ఫీల్డ్ కూడా దీనిలోనే ఇంక్లూడ్ చేస్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇన్సోలేషన్ అనేది అంటే ఒక ఎర్త్ ఎంతైతే సన్ నుంచి రేడియేషన్ తీసుకుంటున్నది అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్సోలేషన్ డిసైడ్ చేస్తాయి అనేది ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాటిట్యూడ్. ఒక ఎర్త్ ఎంత ఇన్సోలేషన్ తీసుకోవాలి అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే దాని యొక్క లాటిట్యూడ్. మనకి ఇది ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇది ఎర్త్కి మనకి 0 degrees దగ్గర ఏముంటుంది? ఈక్వేటర్ ఉంటుంది. అండ్ 23.5 degrees దగ్గర వీ హ్యావ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ సదరన్ సైడ్ అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అండ్ హియర్ 63.5 degrees దగ్గర వీ హ్యావ్ ది ఆర్కిటిక్ సర్కిల్. అండ్ 90 degrees వీ హ్యావ్ ది నార్త్ పోల్ అట్ ది నార్త్ సైడ్. అండ్ సిమిలర్లీ సదరన్ సైడ్ ఆల్సో వీ హ్యావ్ ది సౌత్ పోల్ అట్ 90 degrees. మనకి సౌత్ పోల్ అనేది ఉంటుంది కదా. ఇలా ఉండేటప్పుడు సన్ ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడ ఉండేటప్పుడు ఎవ్రీడే సన్ రేస్ అనేవి ఎర్త్ పైన పడటం జరుగుతూ ఉంటుంది. భూమి మీద సన్ రేస్ అనేవి డెఫినెట్గా పడుతూ ఉంటాయి.
అయితే ఇది ఏమవుతుందంటే ఈక్వేటర్ అనే ప్లేస్లో ఎక్కువ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఎలా మనకి ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్ళే ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఇలా వెళ్ళే కొద్దీ ఇన్సోలేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. బికాస్ డిస్టెన్స్ చాలా ఎక్కువ అండ్ టైం డ్యూరేషన్ కూడా ఎక్కువ టైం పడుతుంది రీచ్ అవ్వటానికి. అండ్ సమ్ టైమ్స్ డైరెక్ట్ సన్లైట్ అనేది మనకి ఈక్వేటర్లో ఎక్కువ ఉంటుంది. సో దట్ మనం ఇక్కడ ఏం కన్క్లూజన్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్ళేలోగా మనకి ఏంటి అంటే ఇన్సోలేషన్ తగ్గుతూ వస్తుంది. ఇన్సోలేషన్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, అంటే సూర్యరశ్మి అనేది తగ్గుతూ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఎర్త్ పైన, ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్ అని మనకి క్వశ్చన్స్లో అడుగుతారు. ఏ ఫ్యాక్టర్స్ వల్ల సోలార్ రేడియేషన్ అనేది ఎంత తీసుకుంటున్నాం అనేది డిసైడ్ అవుతుంది అనేది మనకి క్వశ్చన్స్లో చాలాసార్లు అడుగుతున్నారు. ఫస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది లాటిట్యూడ్లో కూడా ఈక్వేటర్ ప్లేస్లో మనకి ఎక్కువ ఇన్సోలేషన్ ఉంటుంది, పోల్స్కి వెళ్ళే కొద్దీ ఇది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ది డే. ఒకవేళ ఒక రోజులో అంటే డే టైం ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ ఇన్సోలేషన్ ఉంటుంది. అదే నైట్ టైం ఎక్కువ ఉన్నట్లయితే తక్కువ ఇన్సోలేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈక్వనాక్స్ అనేది ఎప్పుడు వస్తుంది? మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 ఆర్ ఈక్వనాక్స్ డేస్. అంటే ఇవేంటి అంటే ఈ టైంలో ఈ 2 డేస్లో మనకి డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి. డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ హియర్. అదే మన సోలస్టైస్, మనకి సమ్మర్ సోలస్టైస్ ఎప్పుడు ఉంటుంది? జూన్ 21ని సమ్మర్ సోలస్టైస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ రోజు ఏమవుతుంది అంటే 21ని డే ఎక్కువగా ఉంటుంది, నైట్ తక్కువగా ఉంటుంది. అదే మనకి వింటర్ సోలస్టైస్ ఎప్పుడు అంటే డిసెంబర్ 22ని డే తక్కువ ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ వీటన్నిటిలో మనం కంపేర్ చేసుకున్నట్లయితే జూన్ 21 డే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఇన్సోలేషన్ అనేది ఉంటుంది. అంటే ఎర్త్కి ఎక్కువ రేడియేషన్ అనేది, సూర్యరశ్మి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్ అనదర్ ఫ్యాక్టర్ సూర్యరశ్మిని రిసీవ్ చేసుకోవడంలో డిసైడ్ చేసేది ఏది అంటే లెంత్ ఆఫ్ ది డే. అండ్ నెక్స్ట్ is the altitude of the sun. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే altitude of the sun. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఎర్త్ అయితే ఇది మూన్ కదా, ఎర్త్ పైన చాలా హిల్స్ ఉంటాయి కదా, ఈ హిల్స్ టాప్ నాచ్లో హయ్యర్ రేడియేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఈ ప్లేస్లో డైరెక్ట్ సన్ రేస్ అనేవి పడుతూ ఉంటాయి. అండ్ మనం ఇంకోసారి కూడా చూసుకోవచ్చు, నూన్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ అంటే 12 o'clockకి 12 నూన్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ సన్ రేస్ అనేవి ఎర్త్ పైన పడతాయి. సో దట్ మార్నింగ్ ఈవినింగ్తో కంపేర్ చేసేటప్పుడు నూన్ టైంలో ఎక్కువగా సన్ రేస్ ఉంటాయి. అండ్ హై ఆల్టిట్యూడ్లో డైరెక్ట్ సన్ రేస్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ఇన్సోలేషన్ తీసుకునేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అట్మాస్ఫియర్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఎర్త్ ఉంది కదండి, ఎర్త్ ఇక్కడ ఉంటుంది అండ్ హియర్ ఇస్ ద సన్. ఎర్త్ వచ్చేసరికి ఇప్పుడు దీని చుట్టూ క్లియర్ స్కై ఉందనుకోండి, అంటే క్లియర్ స్కై అంటే ఎటువంటి క్లౌడ్స్, డస్ట్, గ్యాసెస్ లేకపోతే డైరెక్ట్ సన్ రేస్ అనేవి ఫాలో అవుతాయి. సో దట్ అంటే క్లియర్ స్కై ఉంటే ఎక్కువ ఇన్సోలేషన్ అనేది ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అట్మాస్ఫియర్ చుట్టూ క్లౌడ్స్ లేదా గ్యాసెస్, అంటే డిఫరెంట్ గ్యాసెస్ లేదా డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నది అనుకోండి, ఇన్సోలేషన్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ ఆల్బిడో. ఆల్బిడో అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఆల్బిడో అంటే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నో ఉంది కదండి, మంచు ప్రదేశం ఎక్కడ ఉంటుంది? ఈ నార్త్ పోల్స్ అండ్ సౌత్ పోల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇయర్లీ చూసుకున్నట్లయితే 6 months డే టైం ఉంటుంది అండ్ 6 months నైట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్కిటిక్ అండ్ అంటార్క్టిక్ ప్లేసెస్లో ఏమవుతుందంటే స్నో ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్నో పైన డైరెక్ట్గా సన్ రేస్ పడేటప్పుడు నియర్లీ 80% ఆఫ్ సన్ రేస్ ఏమవుతాయంటే అట్మాస్ఫియర్లోకి రిఫ్లెక్ట్ బ్యాక్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా ఏది అబ్జర్వ్ చేయకుండా రిఫ్లెక్ట్ చేయడమే మనం ఆల్బిడో అంటాం.
ఇది ఎక్కువగా దేనికి ఉంటుంది అంటే స్నోకు ఉంటుంది. అండ్ ఫారెస్ట్కి వచ్చేసరికి లో, బికాస్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. నెక్స్ట్ అనదర్ ఏంటి అంటే ఎర్త్ డిస్టెన్స్ ఆల్సో డిసైడ్స్ ది ఇన్సోలేషన్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్ అనేవి రెండు స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ పెరిహీలియన్ స్టేజ్ ఏంటి అంటే ఎర్త్ సమ్ టైమ్స్ ఈ సన్ చుట్టూ రొటేట్ అయ్యేటప్పుడు ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ ఇట్ మూవ్స్ క్లోజ్లీ టు ది సన్. అంటే ఒక్కొక్కసారి ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరిగేటప్పుడు సన్ కి క్లోజ్ గా వచ్చే పీరియడ్ ని మనం పెరిహీలియన్ పీరియడ్ అని అంటాం. అంటే ఇది జనవరి మంత్ లో ఉంటది. సో దట్ ఈ జనవరి మంత్ లో మనకి హయ్యర్ ఇన్సోలేషన్ అనేది ఉంటది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఒక్కొక్కసారి ఈ రొటేషన్ సన్ చుట్టూ తిరిగే మూమెంట్ లోనే, సన్ చుట్టూ రెవల్యూషన్ అయ్యే మూమెంట్ లోనే ఏమవుతుంది అంటే ఒక ఫార్ అవేగా వెళ్తుంది. అంటే కొంచెం దూరంగా, అంటే ఈ తిరిగే ప్రాసెస్ లో ఒక్కొక్కసారి నియర్ గా వస్తుంది, ఒక్కొక్కసారి దూరంగా ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు ఈ దూరంగా ఉండే ఫేస్ ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎపిహీలియన్ ఫేస్. ఈ ఎపిహీలియన్ లో ఏమవుతుందంటే ఈ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూలైలో ఉంటుంది. సో దట్ జూలైలో మనకి తక్కువ ఇన్సోలేషన్ ఉంటుంది. డిస్టెన్స్, ఎర్త్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ ఆల్సో డిసైడ్స్ ది ఇన్సోలేషన్ రేట్. అండ్ ఫైనల్ గా మనం ఇన్సోలేషన్ అనేది ఎలా డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది అనేది ఒక కన్క్లూజన్ లోకి వచ్చినట్లయితే, సో దట్ ఇన్సోలేషన్ is maximum at the tropics of Cancer and Capricorn. ఇన్సోలేషన్ అనేది మాక్సిమం ఎక్కడ ఉంటుంది అంటే ట్రాపిక్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్. ఇక్కడ మనం ఇది ఈక్వేటర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, హియర్ ఇట్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ఫేస్ లో మనకి ఎక్కువగా ఇన్సోలేషన్ అని ఉంటుంది. అండ్ పోల్స్ వచ్చేసరికి మినిమం ఉంటుంది, బికాస్ వీ నో దట్ యాజ్ లాటిట్యూడ్స్ మనకి అంటే వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ఇన్సోలేషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈక్వేటర్ లో చూసుకున్నట్లయితే త్రూ అవుట్ ఇయర్ సేమ్ టెంపరేచరే ఉంటుంది కాబట్టి హియర్ యూనిఫామ్ ఇన్సోలేషన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్ రిసీవ్స్ ద మ్యాక్సిమం ఇన్సోలేషన్. అండ్ ఈ ఇన్సోలేషన్ లో అనదర్ ప్రాపర్టీస్ ఏముంటాయంటే అబ్జార్ప్షన్, రిఫ్లెక్షన్ అండ్ స్కాటరింగ్. అబ్జార్ప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అట్మాస్ఫియర్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్, CO2, వాటర్ వేపర్. ఇవి ఏం చేస్తాయి అంటే ఇన్సోలేషన్ కన్సిస్ట్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ రేస్ కదా, వీటిని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవటం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ కూడా ఉంటుంది. ఎయిదర్ ఇవి మనకి సన్ నుంచి వచ్చే ఇన్సోలేషన్ ని రిసీవ్ చేసుకుంటే అండ్ అట్ ద సేమ్ టైం టెరిస్ట్రియల్ రేడియేషన్ నుంచి వచ్చేవి కూడా రిసీవ్ చేసుకుంటాయి. సో దట్ ఇట్ కెన్ అకామిడేట్ మోర్ టైం. వీటిలో చాలా సేపు ఉంచుకోవటం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనే ఛాన్సెస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ అనేది సమ్ గ్యాసెస్ కి అప్లికేబుల్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న రిఫ్లెక్టెడ్ ప్రాపర్టీ, దట్ ఈస్ అన్ ఆల్బిడో. ఆల్బిడో అంటే ఈ సన్ నుంచి ఎర్త్ రిసీవ్ చేసుకున్నది కొంత భాగాన్ని సర్ఫేస్ లోకి, అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి అగైన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా చేసే వాటిలో మనం చూసుకున్నట్లయితే స్నో హ్యాస్ ద హైయెస్ట్ ఆల్బిడో ఎఫెక్ట్. Snow has the highest albedo effect. Nearly 80 to 90% it reflects back. అదే మనకి క్లౌడ్స్ చూసుకున్నట్లయితే 20% రిఫ్లెక్ట్ చేస్తాయి. అండ్ ఎర్త్ సర్ఫేస్ ఉంటాయి కదా, ఇవి కూడా 50% అట్మాస్ఫియర్ లోకి రిసీవ్, అంటే తీసుకున్న హీట్ నుంచి 50% టెరిస్ట్రియల్ రేడియేషన్ ద్వారా అట్మాస్ఫియర్ లోకి మళ్ళీ రిలీజ్ చేస్తాయి. అండ్ యావరేజ్ ఎర్త్స్ ఆల్బిడో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నియర్లీ ఇట్ హ్యాస్ ద వాల్యూ ఆఫ్ 30 to 35%. అండ్ స్కాటరింగ్ ప్రాపర్టీ, ఈ రేస్ అనేవి మనకి స్కాటర్ అవుతుండేటప్పుడు ఇట్ విల్ డిసైడ్స్ ది కలర్ ఆఫ్ ది స్కై. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ స్కై ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమైనా ఏదైతే సన్ రైజ్ డైరెక్ట్ రిసీవ్ చేసుకున్నాయో ఈ టైంలో స్కై అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అట్మాస్ఫియర్ చుట్టూ క్లౌడ్స్, గ్యాసెస్, ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే ఇట్ విల్ అపియర్ లైక్ ఏ రెడ్డిష్ కలర్. సో దట్ అట్మాస్ఫియర్ కలర్ దేని బట్టి డిసైడ్ అవుతుంది అంటే ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ చుట్టూ ఆక్యుపై చేసిన ఈ క్లౌడ్స్, గ్యాసెస్, లేకపోతే ఇంకా వాటర్ వేపర్, ఇవి కూడా డిసైడ్ చేస్తాయి. క్లియర్ స్కై ఉన్నప్పుడు బ్లూలో ఉంటుంది,
ఏదైనా డస్ట్, క్లౌడ్స్, గ్యాసెస్, పార్టికల్స్ ఉంటే ఇట్ విల్ అపియర్ ఇన్ ది రెడ్ సన్సెట్ కలర్. సో దట్ ఇన్సోలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యాక్టర్స్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్.